గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము నీట్ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్లో క్వశ్చన్స్ చూద్దాము. ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ లాంథనైడ్స్ విచ్ వన్ స్ట్రాంగ్ ఆక్సిడేషన్ అండ్ వన్ స్ట్రాంగ్ రిడక్షన్. సో ఇక్కడ లాంథనైడ్స్లో స్ట్రాంగ్ ఆక్సిడేషన్ చేసే ఏంటి, నెక్స్ట్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటి అంటున్నాడు. సో మనకు యాక్చువల్గా లాంథనైడ్స్లో +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సీరియం +4. సో ఇది ఈజీగా Cr+3గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేసింది, ఎలక్ట్రాన్ని ఇక్కడ ఏం చేసింది, అబ్జర్వ్ చేసుకుంది, అంటే ఇది రిడక్షన్ అయింది. సో ఇది రిడక్షన్ అయింది కాబట్టి ఇది ఎలా యాక్ట్ చేస్తుంది, స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఓకేనా. సో Cr+4 ఈ రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ చూడండి, యూరోపియం +2 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి +3గా ఈజీగా కన్వర్ట్ అవుతుంది, అంటే మోర్ స్టేబుల్ అన్నమాట. సో అప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ని రిలీజ్ చేసింది, రిమూవ్ అయింది, అంటే ఇది ఆక్సిడైజ్ అయింది. +2 నుంచి +3గా కన్వర్ట్ అయిందంటే ఇక్కడ ఏమైంది, ఆక్సిడేషన్ అనేది జరిగింది. సో ఇది ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి ఇది స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఈ యాటమ్ అనేది రెడ్యూస్ అయితే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా, అలాగే ఆక్సిడేషన్ అయితే రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, యూరోపియం decrease in size from left to right in octanide series is greater and gradual than that in lanthanide series because. సో మనకి ఇక్కడ చూడండి, సైజ్ అనేది చూడండి 4F సిరీస్ 5F సిరీస్. సో ఇది లాంథనైడ్స్, ఇది యాక్టినైడ్స్. సో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొలది మనకు సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. సో అది 4F అంటే యాక్టినైడ్స్కి ఈ సైజ్ డిక్రీజెస్ అనేది ఎక్కువగా ఉంటుంది 4F ఆర్బిటాల్స్ కంటే అనేది ఇక్కడ కాన్సెప్ట్. దానికి రీజన్ ఏంటి అంటే 4F ఆర్బిటాల్స్ హ్యావ్ ఫోర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉండటం వల్ల 5F ఆర్బిటాల్ యొక్క సైజు లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది తగ్గడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే మనకు న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది. సో పూర్ అంటే చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉండి, అంటే అట్రాక్షన్ ఎక్కువగా ఉండటం అంటే జెట్ ఎఫెక్టివ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవటం వల్ల మనకు సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో దీని ప్రకారం ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో అడుగుతున్నాడు. సో లాంథనైడ్స్ రివీల్ ఓన్లీ +3 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇక్కడ ఓన్లీ +3 కాదు, +2 +4 కూడా రివీల్ చేస్తుంది. కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఆప్షన్ 1. సో ఆటోమేటిక్గా మిగతా అన్ని రైటే ఉంటాయి. చూడండి, ద లాంథనైడ్ అయాన్స్ అదర్ దాన్ F0 టైప్ అండ్ F14 టైప్ ఆర్ ఆల్ పారామాగ్నెటిక్. సో F ఆర్బిటాల్లో మనకి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేకపోతే అవి డయామాగ్నెటిక్గా యాక్ట్ చేస్తాయి. అవి ఎప్పుడు ఉండవు, F0 F14 అనే ఇది ఫుల్ఫిల్ అయి ఉంటుంది, దీంట్లో అసలు ఉండవు కదా. కాబట్టి ఈ రెండు కాన్ఫిగరేషన్స్ కాకుండా మిగతా ఏ కాన్ఫిగరేషన్ ఉన్నా కూడా అది పారామాగ్నెటిక్గా యాక్ట్ చేస్తుంది దేంట్లో, లాంథనైడ్స్లో. ఓకేనా. సో ఇది కరెక్ట్ అనమాట. తర్వాత ద ఓవరాల్ డిక్రీజెస్ ఇన్ అటామిక్ అండ్ అయానిక్ రాడీ ఫ్రమ్ లాంథనం టు ల్యూటీషియం
సో ఈజ్ కాల్డ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. సో ఇది కూడా రైట్. అండ్ నెక్స్ట్ జిర్కోనియం అండ్ హాఫ్నియం హ్యావ్ ఐడెంటికల్ రాడీ. ఇక్కడ జిర్కోనియం హాఫ్నియం అనేది ఇది 4D సిరీస్, ఇది 5D సిరీస్. ఈ రెండింటి సైజు సేమ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 4F లాంథనైడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ లాంథనైడ్ కంట్రాక్షన్ వలన మనకి ఇక్కడ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. యాక్చువల్గా సైజు 4D లెస్ దాన్ 5Dకి ఎక్కువగా ఉండాలి, కానీ ఈ రెండింటికి ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే 4F అంటే లాంథనైడ్ కంట్రాక్షన్ వలన. సో ఇది కూడా రైట్ అనమాట. సో ఈజీగా ఫస్ట్ వన్ ఇక్కడ మీకు రైట్ అనమాట. సో ఆప్షన్ 1 is the right answer. Next question. Which of the following lanthanides show +4 oxidation state to acquire noble gas configuration? ఇక్కడ చూడండి, నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి దగ్గరలో ఉండాలి. సో ఇక్కడ చూడండి, xenon, radon. ఈ xenon అనేది అటామిక్ నెంబర్ 54, రెడాన్ అనేది 86. సో దీనికి దగ్గరలో ఉండాలి ఎప్పుడు, +4 ఆక్సిడేషన్ స్టేట్లో. అంటే యాడ్ చేసినప్పుడు 58, నెక్స్ట్ ఇక్కడ 90. సో ఈ ఎలక్ట్రానిక్ ఈ ఎలక్ట్రానిక్ అటామిక్ నెంబర్ అనేది ఎక్కడుంది చూడండి, 58. 58 అనేది ఏంటి, సీరియం. సో సీరియం +4 ఆక్సిడేషన్ స్టేట్లో ఎంత అటామిక్ నెంబర్ 54. 54 అంటే ఏంటి, జినాన్ అంటే నోబుల్ గ్యాసే కదా. నోబుల్ గ్యాస్ దగ్గరగా ఉన్నది ఏంటి, +4 ఆక్సిడేషన్ స్టేట్లో సీరియం. ఓకేనా. సో ఆప్షన్ 2 is the right answer. And next question. Which one of the following statements related to lanthanides is incorrect? సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటున్నాడు చూడండి. యూరోపియం షోస్ +2 ఆక్సిడేషన్ స్టేట్. ఎందుకంటే ఇక్కడ 4F7 అండ్ 5F0 అండ్ నెక్స్ట్ 6S2 +2 ఆక్సిడేషన్ స్టేట్లో మనకి ఈ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది, కాబట్టి ఇది మోస్ట్ స్టేబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ ద బేసిసిటీ డిక్రీజెస్ యాజ్ ద అయానిక్ రేడియస్ డిక్రీజెస్ ఫ్రమ్ Pr to ల్యూటీరియం. సో ఇక్కడ ఎందుకు మనకు డిక్రీజ్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొలది మనకు బేసిసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది లాంథనైడ్స్లో. సో ఇక్కడ ఇది కూడా రైట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆల్ ద లాంథనైడ్స్ ఆర్ మచ్ మోర్ రియాక్టివ్ దాన్ అల్యూమినియం. సో ఇది వచ్చేసి మనకు రాంగ్ అనమాట. అల్యూమినియం రియాక్టివిటీ అనేది హైగా ఉంటుంది కంపేర్ టు లాంథనైడ్స్. ఎందుకంటే ఈ లాంథనైడ్స్ యొక్క అయనైజేషన్ పొటెన్షియల్ హైగా ఉంటుంది కంపేర్ టు అల్యూమినియం. కాబట్టి దీని రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, దీని యొక్క రియాక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 3 is the right answer. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సింపుల్గా లాంథనైడ్స్ కంటే అల్యూమినియం యొక్క రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది డ్యూ టు అయనైజేషన్ పొటెన్షియల్. సో ఈ అయనైజేషన్ పొటెన్షియల్ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే పూర్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ యూరోపియం అండ్ గెడలోనియం అండ్ టెర్బియం ఆర్. సో వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటో ఇక్కడ అడుగుతున్నారు. సో సింపుల్గా యూరోపియం అంటే మనకు 63 ఇచ్చాడు, 63 అండ్ 4F 5D అండ్ నెక్స్ట్ 6S. జినాన్ అంటే మనకు 54. ఓకేనా. నెక్స్ట్ ఏంటున్నాయి, 63 ఉన్నాయి కదా. సో ఇక్కడ H2 రాయండి, అప్పుడు 56 అవుతుంది. అప్పుడు 7 ఉన్నాయి కదా. సో 7 అంటే ఇక్కడ హాఫ్ ఫిల్డ్. సో 4F7 5D0 6S2 మొత్తం 63. ఎక్కడుందో చూడండి, 4F7 5D0 6S2 ఇక్కడుంది, ఇక్కడుంది. ఈ రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూడండి, గెడలోనియం సింపుల్గా ఒక అటామిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే 4F7 ఇక్కడ 5D1 ఇక్కడ 6S2 ఉంటుంది. ఇక్కడ హాఫ్ ఫిల్డ్ మోస్ట్ స్టేబుల్ కాబట్టి
ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి ఎంటర్ అవ్వదు. కాబట్టి ఇది మనకు మోస్ట్ స్టేబుల్ అనమాట. నెక్స్ట్ ఎక్కడ ఉందో చూడండి, 5d1 4f7 5d1 6s2. సో ఇక్కడ లేదు. ఓకేనా. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆప్షన్ని మీరు త్వరగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, టెర్బియం 65 అంటే ఒకటి ఎక్స్ట్రా ఉంది, 64 అనమాట. సో xenon 4f8 5d1 6s2 యాక్చువల్గా, కానీ ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి చేంజ్ అవుతుంది. అప్పుడు xenon 4f9 5d0 అండ్ 6s2. ఓకేనా. సో ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనమాట. సో చూడండి, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, gadolinium belongs to 4f series. Its atomic number is 64. చూడండి, 64 ఇచ్చాడు. సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? సో ఇది లాంథనైడ్ సిరీస్ కాబట్టి 4f 5d అండ్ 6s. జినాన్కి ఎంత 54, ఇంకా 10 ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇక్కడ 2, ఇక్కడ 1, సో మొత్తం ఎంత 57, ఇంకెన్ని ఉన్నాయి 7. సో ఇది హాఫ్ ఫిల్డ్. సో ఇది అనేది కన్వర్ట్ అవ్వదు, ఎందుకంటే హాఫ్ ఫిల్డ్లో మనకు మోస్ట్ స్టేబుల్ కాబట్టి. సో ఎక్కడుంది 4f7 5d1 6s2. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఈ 4f అంటే లాంథనైడ్స్ యాక్టినైడ్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మీకు ఎలా ఫిల్ అవుతాయి, నెక్స్ట్ దాంట్లో నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, అలాగే అది పారామ్యాగ్నెటికా డయామ్యాగ్నెటికా, అండ్ నెక్స్ట్ వాటి రెండింటి యొక్క డిఫరెన్సెస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ కాన్సెప్ట్లు మీరు క్లియర్గా ఉండాలి. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, gadolinium has low value of third ionization enthalpy because of. సో ఇక్కడ థర్డ్ అయనైజేషన్ ఎంథాల్పీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు, రీజన్ ఏంటి? సో ఫస్ట్ దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి, xenon 4f7 అండ్ 5d1 అండ్ 6s2. సో థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఇక్కడ అనమాట. ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయటానికి మనకి థర్డ్ అయనైజేషన్లో ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది తీసేసిన తర్వాత, అంటే రిమూవ్ చేసిన తర్వాత, ఇక్కడ హాఫ్ ఫిల్డ్ కాబట్టి మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది కదా. సో ఈ స్టెబిలిటీ కోసం ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయవలసిన ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, డ్యూ టు స్టెబిలిటీ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్. ఎందుకంటే చూడండి, హై ఎక్స్చేంజ్ ఎంథాల్పీ ఇక్కడ. నెక్స్ట్ దీని తర్వాత ఉండేది మోస్ట్ స్టేబిలిటీ, అంటే ఎక్స్చేంజ్ ఎంథాల్పీ అనేది హైగా ఉండటం వల్ల ఈ థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రీజన్ ఫర్ లాంథనైడ్ కంట్రాక్షన్ ఈజ్. సో మనకు రీజన్ ఏంటని అడుగుతున్నాడు. సో చూడండి, నెగ్లిజిబుల్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎఫ్ ఆర్బిటాల్. ఎఫ్ ఆర్బిటాల్ యొక్క స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్డర్ వచ్చేసి SP గ్రేటర్ దాన్ D గ్రేటర్ దాన్ F. దీనికి చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని నెగ్లిజిబుల్ చేయొచ్చు, అంటే వదిలేయచ్చు. సో దానివల్ల మనకు ఈ లాంథనైడ్ కంట్రాక్షన్ ఉండటం వల్ల, లాంథనైడ్ కంట్రాక్షన్ అంటే సైజ్ అనేది మనకు ఇక్కడ డిక్రీజ్ అవ్వటం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బికాస్ ఆఫ్ లాంథనైడ్ కంట్రాక్షన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ హ్యావ్ నియర్లీ సేమ్ అటామిక్ రాడి. సో ఈ లాంథనైడ్ కంట్రాక్షన్ వలన మనకు చూడండి, జిర్కోనియం హాఫ్నియం, ఇక్కడ ఇది వచ్చేసి 3D, ఇది వచ్చేసి 4D, ఇది వచ్చేసి 5D సిరీస్ అనమాట. సో ఈ రెండింటి యొక్క సైజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 4F సిరీస్ లాంథనైడ్స్ అనేవి స్టార్ట్ అయ్యి వీటి యొక్క కాంట్రాక్షన్ వలన దీని సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ డిక్రీజ్ అవటం వల్ల ఈ రెండింటి యొక్క సైజు సేమ్గా ఉంటుంది. యాక్చువల్గా టాప్ టు బాటమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి కదా.
కానీ ఇక్కడ సేమ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లాంథనైడ్ కంట్రాక్షన్ వలన. సో, ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. When both HgCl2 and I2 are dissolved in water containing I minus ions, the pair of species formed is. సో ఇది మీకు డి బ్లాక్లో చెప్పాలి బిట్టు. సరే చూడండి. HgCl2 ఇన్ వాటర్ కంటైనింగ్ ఐ మైనస్. సో యాక్వస్ ఐ మైనస్లో మనకి ఏం ఫామ్ అవుతుంది? HgI2. సో ప్లస్ 2Cl మైనస్. సో ఇది మోస్ట్ స్టేబుల్ కదా. సో యాక్చువల్గా +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఇది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఐ మైనస్ అనేది అన్స్టేబుల్ అనమాట. ఈ అన్స్టేబుల్. సో ఈజీగా ఐ మైనస్ యాడ్ అయ్యి మనకి ఇక్కడ కోఆర్డినేషన్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. HgI4-2. అండ్ నెక్స్ట్ I2 అయోడిన్ అనేది ఐ మైనస్ అబ్జర్వ్ చేసుకొని I3 అనేది మనకు I3- అనేది ఫామ్ అవుతుంది. సో ఏమేమి ఫామ్ అవుతుంది? HgCl2 ఏమో HgI4-గా, నెక్స్ట్ I2 అనేది I3- కన్వర్ట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద కెటలిస్ట్ విత్ ద ప్రాసెస్. సో ఇది కూడా డి బ్లాక్లోది. ఓకే స్టూడెంట్స్, చూడండి ఒకసారి. V2O5 ఆక్సిడేషన్ ఆఫ్ SO2 ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ H2SO4. సో ఆర్, నెక్స్ట్ ఇది ఆర్. ఈ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. అండ్ నెక్స్ట్ టైటానియం Cl4 అండ్ అల్యూమినియం ట్రైమిథైల్. సో ఇది వచ్చేసి ఎస్, పాలిమరైజేషన్ ఆఫ్ ఇథిలిన్. సో ఎస్. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఈ రెండు యాక్చువల్గా మీరు చూడాల్సిన అవసరం లేదు. ఈజీగా ఈ టూ చూడంగానే మీరు ఆప్షన్ పెట్టేయచ్చు. సో అయినా చూద్దాం. ఇది చూడండి, పెల్లాడియం డైక్లోరైడ్. సో ఏమవుతుంది? ఇది ఆక్సిడేషన్ ఆఫ్ ఇథిలిన్ టు ఇథనాల్. సో ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది ఆల్కిన్ నుంచి. అండ్ నెక్స్ట్ నికెల్ కాంప్లెక్స్ అనేది పాలిమరైజేషన్ ఆఫ్ ఆల్కైన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి, కరెక్టా రాంగ్ అని. అయనైజేషన్ ఎంథాల్పీస్ ఆఫ్ ఎర్లియర్ ఆక్టినైడ్స్ ఆర్ లోయర్ దాన్ ది ఎర్లియర్ లాంథనైడ్స్. సో ఎర్లీ ఆక్టినైడ్స్ అంటే స్టార్టింగ్లో అనమాట. సీరియం టు గెడలోనియం అంటే ఈ స్టార్టింగ్లో ఉన్న ఎలిమెంట్స్, మనం ముందున్న ఎలిమెంట్స్ని ఎర్లీ ఆక్టినైడ్స్ అంటాం. అలాగే ముందున్నవి ఎర్లీ లాంథనైడ్స్ అంటాం. చూడండి, ఎలక్ట్రాన్స్ చూడండి, అయనైజేషన్ ఎంథాల్పీ అనేది ఆక్టినైడ్స్కి తక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు లాంథనైడ్స్. అండ్ నెక్స్ట్, electrons are entering 4f orbitals in actinides which experience greater shielding from nuclear charge. సో ఈ రెండు కూడా మనకు కరెక్టే అనమాట. సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. బోత్ RA2 అండ్ R ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ A. సో మీకు ఈ లాంథనైడ్ 4f అండ్ 5f యాక్టినైడ్స్ ఈ వాటి యొక్క ప్రాపర్టీస్, వీటి రెండింటిని కంపేర్ చేస్తూ ఉన్న పాయింట్స్ మీరు ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలి. సో ఆ కాన్సెప్ట్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తెలిస్తే మీరు ఈ ఆప్షన్ అనేది ఈజీగా చూస్ చేయొచ్చు. ఓకేనా? చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో అడుగుతున్నాడు. చూడండి, ఆక్టినైడ్స్ ఆర్ హైలీ రియాక్టివ్ మెటల్స్ ఎస్పెషల్లీ వెన్ ఫైనల్లీ డివైడెడ్. సో ఇది రైట్. యాక్టినైడ్ కన్ఫెక్షన్ ఈజ్ గ్రేటర్ ఫర్ ఎలిమెంట్ టు ఎలిమెంట్ దెన్ లాంథనైడ్. సో ఇది కూడా రైట్ అనమాట. అండ్ నెక్స్ట్, లాంథనైడ్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అండ్ నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ది ట్రైవాలెంట్ లాంథనైడ్స్ అయాన్స్ ఆర్ కలర్లెస్ ఇన్ సాలిడ్ స్టేట్. సో ఇవి కలర్లెస్ కాదు, కలర్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఆప్షన్ 4.
And the next question. The reason for greater range of oxidation states in actinides is attributed to. సో ఇక్కడ చూడండి, గ్రేటర్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఆక్టినైడ్స్కు ఉంటాయి. దానికి రీజన్ ఏంటి? సో రీజన్ ఏంటంటే మనకు ఆక్టినైడ్స్లో మనకి ఏ ఆర్బిటాల్స్ ఉంటాయి వేలెన్సీలో? 5f 6d 7s. సో ఈ 5f 6d 7s యొక్క ఎనర్జీ అనేది చాలా లెస్గా ఉంటుంది. ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అదే 4f అండ్ 5d అండ్ 6s అండ్ 5d అండ్ 4f వీటి యొక్క ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా హైగా ఉంటుంది కంపేర్ టు ఆక్టినైడ్స్. ఇవి లాంథనైడ్స్ కాబట్టి ఇవి ఈజీగా ఓవర్లాప్ అవుతాయి. ఈ ఓవర్లాప్ అవటం వల్ల వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది హైగా ఉంటుంది. దేంతో కంపేర్ చేసినప్పుడు? లాంథనైడ్స్తో కంపేర్ చేసినప్పుడు. కాబట్టి ఈ వేలెన్సీలో ఉన్న ఈ ఆర్బిటాల్స్ యొక్క డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల ఎనర్జీ డిఫరెన్స్ ఇవి ఓవర్లాప్ అయ్యి వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది చాలా హైగా ఉంటుంది లాంథనైడ్స్తో కంపేర్ చేసినప్పుడు. సో దీని ప్రకారం ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంథనైడ్స్ అయాన్స్ ఈజ్ డయామాగ్నెటిక్? సో ఇక్కడ డయామాగ్నెటిక్ అంటే మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో F0 కానీ F14 కానీ ఉంటే అది డయామాగ్నెటిక్ స్పేసెస్. అలా ఎక్కడ వస్తుంది మనకు? చూడండి, యట్రియం, జినాన్ అండ్ 4f14, 5d 0 అండ్ 6s 0. ఇక్కడ +2 ఆక్సిడేషన్ స్టేట్ కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. డయామాగ్నెటిక్ అంటే అసలు ఉండకూడదు లేదా ఫుల్ఫిల్ అయినా అయి ఉండాలి. అంటే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి అంటే ఏ ఆర్బిటాల్లో అయినా సరే, డి ఆర్బిటాల్లో కానీ, ఎఫ్ ఆర్బిటాల్లో కానీ, ఎస్ ఆర్బిటాల్లో కానీ. సో ఎస్ ఆర్బిటాల్లో కానీ మనకు ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్ అంటే ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఇలా సింగిల్గా ఉండకుండా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఉంటే అది డయామాగ్నెటిక్. సో మనకు డి ఆర్బిటాల్లో కానీ, ఎస్ ఆర్బిటాల్లో కానీ, ఎఫ్ ఆర్బిటాల్ కానీ ఇలా సింగిల్గా ఉంటే మాత్రం ఆర్బిటాల్లో అది పారామాగ్నెటిక్. సో దాని ప్రకారం ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేవి ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ ఆర్బిటాల్లో 14 అంటే మొత్తం ఫిల్ అయి ఉంటాయి కదా. సో అన్ని పేర్ అప్ అయ్యాయి. ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేదే లేదు కాబట్టి ఇది డయామాగ్నెటిక్గా యాక్ట్ చేస్తుంది. సో సింపుల్గా మీరు కాన్ఫిగరేషన్లో F0 లేదా F14 ఉంటే అది డయామాగ్నెటిక్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద పెయిర్ ఆఫ్ లాంథనైడ్ అయాన్స్ విచ్ ఆర్ డయామాగ్నెటిక్. సో చూడండి, కాన్సెప్ట్ మీకు వచ్చి ఉండాలి. డయామాగ్నెటిక్ అంటే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండకూడదు. అంటే అన్ని పెయిర్ అయి ఉండాలి లేదా అసలు ఆబ్సెంట్ అయి ఉండాలి. అసలు ఎలక్ట్రాన్సే ఉండకూడదు. ఇక్కడ లాంథనైడ్స్ అంటే వేలెన్సీ ఆర్బిటాల్స్ ఏంటి? 4f 5d అండ్ 6s. సో మీకు వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వాటిలో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేవా అనేది అబ్జర్వ్ చేయాలి. సో సింపుల్గా మీకు షార్ట్కట్లో F0 F14 ఉంటే ఆ కాంపౌండ్స్ మనకు డయామాగ్నెటిక్. సో అలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్కడ వస్తుంది? చూడండి, ఇక్కడ జినాన్ +4 అంటే మనకు అసలు F0 5d 0 అండ్ 6s 0 వీటిల్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు +4 ఆక్సిడేషన్ స్టేట్లో. అండ్ నెక్స్ట్ ఇటర్బియం అనేది మనకు జినాన్ 4f 14 అండ్ 5d 0 6s 0 +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఇక్కడ 0 అయిపోతుంది. సో 14 ఇక్కడ F0 కాబట్టి ఈ రెండు కూడా మనకు డయామాగ్నెటికే. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ అన్ని పేరప్ అయి ఉంటాయి. ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేది ఉండదు కాబట్టి డయామాగ్నెటిక్. అసలు ఇక్కడ ఎలక్ట్రాన్సే లేవు.
సో, ఇక్కడ గూడా మనకి ఇది డయామాగ్నెటిక్‌గా యాక్ట్ చేస్తుందనమాట. అండ్ నెక్స్ట్ చూడండి. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ చాప్టర్‌లో ఈ నీట్ ప్రీవియస్ క్వెషన్స్ గురించి డిస్కషన్ చేద్దాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్.